తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి మేరుగ నాగార్జున దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రావడం, జగన్ సీఎం కావడం ఖాయమన్నారు మేరుగ నాగార్జున. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బాధ్యత లేని పాలన చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను కష్టాల పాలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ పాలకులు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పార్టీలో ఉంటారు, వెళ్తూ ఉంటారు, అవన్నీ కామనే. అన్ని పార్టీలో జరిగినాయి, ఈ పార్టీలో కూడా జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో అధికారం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవుతాడు. మరలా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రగతి కోసం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే పనిచేస్తారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసాం. ఎన్నికలప్పుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారో, ఎన్ని చేస్తూ ఉన్నారు, ప్రజలకు ఎంత ఉపయోగం జరుగుతూ ఉందో. జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఆ కోణంలో చేస్తలా. అసలు రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా పరిపాలన చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ప్రజల యొక్క ఇక్కట్లు, బాధలు, వ్యతలు, కష్టాలు ఎవరు తీరుస్తారు? ఏ ఉద్దేశంతో రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేశాం? ఏం మాట్లాడాం? ఒక మాట మీద నిలకడనేది ఉందా? ఒక మాట మీద నిలబడే పరిస్థితి ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు? ఏం జరుగుతూ ఉంది? ఏ వ్యవస్థ ఎట్లా పోతా ఉంది? విద్యా వ్యవస్థ ఏ విధంగా వెళ్ళిపోతా ఉంది వెనక్కి? జగన్మోహన్ రెడ్డి గారు విద్య కోసం ఎంత ప్రయారిటీ ఇచ్చాడు? ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఏ విధంగా తీసుకొని వచ్చాడు? ఈరోజు పూర్తిగా గాలికి వదిలేసి అబద్ధపు మాటలతో ముందుకెళ్తా ఉన్నాడు. ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం అనుభవిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు.